హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా తమ్ముని బర్త్డే ఉందండి. దానికోసం అయితే మేము ఏఎంబి మాల్కి అయితే వెళ్ళాము. ఎంజాయ్ చేయడం కోసం అయితే మార్నింగే వెళ్ళామండి, అందరం కలిసి ఫ్యామిలీతోటి. చూడండి, ఇక్కడైతే మేమైతే బాయ్ చెప్తున్నాము. అందరం కలిసి వెళ్ళాము ఫ్యామిలీతోని. చూడండి, ఇక్కడైతే ఏఎంబి మాల్లో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. చూడండి, ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయి ఏఎంబి మాల్కి అయితే వచ్చాము. చూడండి, ఇక్కడ ఇదే స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి. అటువైపు సినిమా థియేటర్ ఉంటుంది, కానీ ఇటువైపు మేము షాపింగ్ చేయడం కోసం అయితే ఇటువైపు వెళ్తున్నామండి. చూడండి, ఇక్కడైతే మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ ఫ్యామిలీతోనే వెళ్తున్నామండి. చూడండి, ఇక్కడైతే ఎంట్రన్స్ ఉంది, ఇలాగే వెళ్ళాలండి లోపలికైతే. చాలా బాగుంటుంది. ఇదైతే హైదరాబాద్లో ఉందండి. ఎవరైనా కావాలనుకుంటే రావచ్చు కంపల్సరీగా. చూడండి, ఇలా ఎంట్రన్స్లోనే ఇలా ఎక్కేసి ఎస్కలేటర్ మీద కూడా వెళ్ళొచ్చండి. చూడండి, ఇలాగా వెళ్ళొచ్చు. చూడండి, ఇక్కడైతే మా మమ్మీ అయితే భయపడుతున్నారు వెళ్ళడానికి. చూడండి, తనైతే భయపడుతున్నారు, అందుకోసమే తనైతే వెళ్ళలేదు, ఇంకా మెట్లు ఎక్కేసి వెళ్ళాడు. మా అబ్బాయి అయితే చూడండి చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాడు, బాయ్ చెప్తున్నాడు. చూడండి, అందరికీ ఒకసారి వెళ్ళేసి వచ్చి మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళాడండి మా అబ్బాయి, సరదా కోసం. చూడండి, ఇక్కడైతే ఎంట్రన్స్లోనే ఇలా పెడతారండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగొచ్చు మనమైతే. చూడండి, ఇక్కడ కూడా మా అబ్బాయి అయితే కొన్ని పిక్స్ అయితే దిగాడు, హాయ్ చెప్తున్నాడు. చూడండి, మా మమ్మీ కూడా కొన్ని పిక్స్ అయితే దిగారండి. చూడండి, చూడండి ఇలాగా ఇదైతే 5th ఫ్లోర్ వరకు ఉందండి. అన్నీ ఉన్నాయి మనకి, అన్నీ కావాలంటే ఇక్కడికి రావచ్చు. షాపింగ్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, థియేటర్ ఉంటుంది, ఆల్ ఇన్ వన్ ఉంటుందండి. చూడండి, లిఫ్ట్ అయితే కిందికి వస్తుంది. చూడండి, ఇలాగా ఇక్కడైతే అత్తారింటికి దారిలో ఏదో సినిమా షూటింగ్ జరిగిందనేసి అనుకుంటున్నానండి నేనైతే. షూటింగ్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, ఇక్కడే జరిగి ఉంటుందనేసి అనుకుంటున్నాను నేనైతే. మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. ఏఎంబి మాల్లోనే జరిగిందనేసి అనుకుంటున్నాం. ఫైట్ సీన్ ఉంటుంది కదండి అత్తారింటికి దారేదిలో, అది ఇక్కడే జరిగిందనేసి అనుకుంటున్నాము. చూడండి, ఇక్కడైతే ఫౌండేషన్లో లిప్స్టిక్లు చాలా ఉన్నాయండి, కొనుక్కోవచ్చు, కానీ కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుంది. మేమైతే ఇప్పుడు 4th ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి. చూడండి, 4th ఫ్లోర్కి వెళ్ళాము. ఇక్కడ చూడండి, కింద అయితే మా వాళ్ళిద్దరు అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు అక్కడ ఎంట్రన్స్లోనే, వాళ్ళు ఇంకా పైకి రాలేదు. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇద్దరు ఫొటోస్ అయితే దిగుతున్నారు, ఎల్లో అండ్ బ్లూ శారీ సిస్టర్స్ అండి. వాళ్ళైతే ఫోటోలు అయితే దిగేసి పైకి అయితే వచ్చారు. ఫుడ్ సెక్షన్లోకి వచ్చామండి. ఇక్కడైతే ఫ్యామిలీ ప్యాక్ ఉంటుందనేసి అనుకున్నాం మేమైతే, కానీ ఇక్కడైతే ఫ్యామిలీ ప్యాక్ లేదండి. చూసాము మొత్తం తిరిగేసి, ఇక్కడైతే లేదు మనకి. అందుకోసం అయితే ఇదొక చాక్లెట్ అండి, చాలా బాగుంటుందంట, కానీ 4-5 చాక్లెటే 170, 250 అలా చెప్పాడండి. అందుకోసం మేమైతే తీసుకోలేదు. ఇదైతే చాలా బాగుంటుందండి, మంచు పడుతుందంట ఇక్కడైతే. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలండి, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. లోపలికి వెళ్తే ఇంకంతా చాలా బాగుంటుందండి. ఊటీలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే కొన్ని పిక్స్ అయితే దిగాము. చూడండి, ఇక్కడైతే ఫోటో దిగాము. మా వాళ్ళు కూడా ఇక్కడ కూర్చుని కొన్ని పిక్స్ అయితే దిగారండి, మదర్ అన్న సిస్టరు. వీళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు. చూడండి, మన సబ్స్క్రైబర్లకి హాయ్ చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి. చూడండి, నేను కూడా ఒకసారి అయితే హాయ్ చెప్తున్నాను. చూడండి, ఇదైతే ఇక్కడ మసాజ్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, వీళ్ళైతే మసాజ్ చేయించుకుంటున్నారు ఇక్కడ బాయ్స్ అయితే. చూడండి, ఇదైతే 4th ఫ్లోర్లో ఉందండి. చూడండి, మొత్తం ఒక రౌండ్ వేయచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ట్రైన్ అయితే వెళ్తుంది, అందులో మా అబ్బాయి కూడా ఉన్నాడు, ట్రైన్లో ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చూడండి, ఇక్కడైతే 4th ఫ్లోర్లో మేమైతే ఫుడ్ అయితే తీసుకున్నాము. కాస్ట్ అయితే చాలానే పడింది, 2000 అలా పడిందండి. ఇవైతే తీసుకున్నాం మేమైతే, మేము చాలామంది ఉన్నాం కాబట్టి తీసుకున్నాము. చూడండి, ఇదైతే బిర్యానీ విత్ చికెన్ ఫ్రై అండి. ఇదైతే చికెన్ ఫ్రై ఉన్న బిర్యానీ తీసుకున్నాము. ఈరోజైతే నేను నాన్ వెజ్ తినాననేసి నేనైతే వెజ్ అయితే తీసుకున్నాను. ఇదైతే నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం అండి. చూడండి, ఇదైతే మా అమ్మాయికి వేస్తున్నాము. చూడండి, ఇక్కడైతే మేము అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసి ఫుడ్ కూడా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ ఇది
చూడండి నేనైతే నాన్ వెజ్ తినను అనేసి వెజ్ అయితే తీసుకున్నాను నేనైతే. ఇదైతే వెజ్ అండి, పన్నీరు బిర్యానీ. ఇదైతే టేస్ట్ అయితే అంత స్పైసీగా ఏం లేదు కానీ కొంచెం ఓకేనండి, పర్లేదు, బాగానే ఉంది. మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. నేను కూడా వేసుకున్నాను చూడండి వెజ్ బిర్యానీ. మా మమ్మీ మేమిద్దరం అయితే వెజ్ బిర్యానీ తీసుకున్నాము. మమ్మీకి కొంచెం ఫీవర్లా ఉందైతే తీసుకున్నాము. ఫుడ్ ఎంజాయ్ చేసేసి ఇక్కడ గేమ్స్ ఆడుకోవడం కోసం అయితే వచ్చాము చూడండి. ఇక్కడైతే గేమ్స్ ఆడుకోవడం కోసం అయితే వచ్చామండి మేము. అన్ని గేమ్స్ ఉన్నాయి, చాలా గేమ్స్ ఉన్నాయండి. మన ఇష్టం వచ్చిన గేమ్ అయితే ఆడుకోవాలి. కాకపోతే గేమ్ ఆడుకోవడానికి మనమైతే కార్డు అయితే తీసుకోవాలండి. మేమైతే 2 కార్డులు అయితే తీసుకున్నాము. 2 కార్డులు తీసుకొని పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. చూడండి పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చండి గేమ్స్, ఎవరైనా ఆడొచ్చు కార్డు తీసుకొని. కాకపోతే ఏంటంటే మనమైతే కార్డు అయితే తీసుకోవాలి. చూడండి ఇక్కడ గేమ్ ఎలా ఉందో, ఇలాగే ఆడాలండి ఈ గేమ్. మనకి కార్డు అయిపోతే మనకి లాక్ పడుతుందండి. కార్డు ఉన్నంతసేపే మనం ఆడుకోవాలి. సో చూడండి వీళ్ళైతే గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ కూడా చూడండి ఇదైతే టైం గేమ్. మనము చూడండి అన్ని గేమ్స్ ఆడుకోవచ్చండి. ఇక్కడైతే చూడండి చాలా బాగుంటుంది గేమ్స్ ఆడుకోవడం కోసం అయితే, పిల్లలు ఎంజాయ్ చేయడం కోసమైనా. చూడండి ఇక్కడైతే ఫిష్ గేమ్ అయితే ఆడుతున్నారు. చూడండి మా అబ్బాయి ఫిష్ గేమ్ ఆడుతున్నాడు చూడండి. ఆడుతూనే సగంలోనైతే కార్డ్ అయితే అయిపోయిందండి. కార్డ్ అయిపోతే ఇంకో కార్డ్ అయితే తీసుకున్నాము చూడండి. ఇలాగ ఫిష్ గేమ్ అండి. ఫిష్ని మనము వలలో వేసుకోవాలి పట్టుకొని. చూడండి ఇలా తిప్పుతుంటే మనకు అందులో పడిపోతుందండి ఫిష్. మా బ్రదర్ మా అలాగ గాలంలో వేసుకోవాలండి. చూడండి ఎలా వెళ్ళిపోతుందో, అలాగే ఆడాలి ఈ గేమ్. చూడండి ఎలా పడుతుందో, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ బాల్స్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చండి, చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి ఇక్కడైతే బాల్ గేమ్ అండి. అది వస్తుంది కదా కిందికి, ఇలా వచ్చేసి కిందికి బాల్స్లోకి వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోయి అది పట్టుకొని బాల్ని తీసుకొని రావాలి. వీళ్ళైతే ట్రై చేస్తున్నారు కానీ రావట్లేదు. చూడండి ఇలాగ కిందికి వెళ్ళాలి. ఇలాగ స్లోగా వెళ్ళేసి మనకైతే బాల్ని ఇలా వెళ్తుంది చూడండి. ఇలాగ వెళ్ళి బాల్ని పట్టుకొని రావాలండి. కానీ వాళ్ళకైతే రావట్లేదు చూడండి. ఇలాగ ఎంజాయ్ చేయొచ్చండి పిల్లలతోని, ఫ్యామిలీతో వస్తే. ఇవైతే గుర్రాలండి. గుర్రం కూడా ఎక్కారు చూడండి. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు కూడా. చూడండి మనకైతే హాయ్ చెప్తారు, వీళ్ళగా హాయ్ చెప్తున్నారు చూడండి. వీళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మా అబ్బాయి చూడండి ఇక్కడైతే గేమ్ అయితే ఆడుతున్నాడు. గేమ్ ఆడేసి అయితే వెళ్తున్నాడు చూడండి. బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు ఉన్న వాళ్ళైతే. ఎవరైనా కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే ఏఎంబి మాల్ కూకట్పల్లి దగ్గరలో ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే వెళ్ళేసి ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఇదైతే మా పిల్లలైతే ఎక్కారు చూడండి. ఇక్కడ చాలా ఫాస్ట్గా వెళ్తుందండి. చాలా బాగా భయపడతారు ఎవరైనా కూడా, కానీ వాళ్ళు ధైర్యం చేసుకొని ఎక్కారండి. ఎలా ఉంటారో ఏందో చూడండి. గట్టిగా అయితే అరిచారు వీళ్ళైతే. చూడండి ఈ గేమ్ అయితే ఎక్కారు వీళ్ళు. డిస్కో అంట ఇది గేమ్ పేరు. డిస్కోలో ఎక్కేసేసి ఇంకా ఫాస్ట్గా పైకి కిందికి వెళ్తుందండి. రౌండ్గా వెళ్తుంది ఇదైతే. చూడండి ఒకసారి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినాకైతే గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. కార్డు పెట్టేసి అయితే ముగ్గురైతే వెళ్ళారు. మా పాప, మా బాబున, మా అక్క వాళ్ళ పాప ముగ్గురైతే వెళ్ళారండి. చూడండి ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది గేము. ఎలా అరుస్తున్నారో చూడండి పిల్లలు. చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే గట్టిగా అరుస్తున్నారు పిల్లలైతే. కళ్ళు మూసుకోండి, ఏం భయం కదని చెప్తున్నాను నేనైతే. చూడండి ఇంకైతే అయిపోవడానికి దగ్గరలోకి వచ్చింది, కానీ పిల్లలైతే చాలా బాగా భయపడ్డారండి. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు బర్త్డే కోసమని మమ్మల్ని అయితే బయటకైతే తీసుకెళ్ళాడు ఎంజాయ్ చేయడం కోసం అయితే. చూడండి ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. ఎంజాయ్ చేశాక
నైట్ అయితే ఇంటికి వచ్చేసి ఇంకా పార్టీ చేసుకున్నామండి. బర్త్డే వ్లాగ్ కూడా వస్తుంది చూడండి తప్పకుండా. ఇదైతే మార్నింగ్ వ్లాగ్. ఈవినింగ్ వేరే ఉంటుందండి, కేక్ కటింగ్ అదంతా ఉంటుంది. చూడండి ఆగిపోయింది ఇదైతే. మా అబ్బాయి అయితే ఒక బొమ్మ కొనుక్కున్నాడు చూడండి. బొమ్మ కొనుక్కుంటే నేనైతే దాంతో చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను చూడండి బొమ్మతోటి. ఇలాగా ఆడుతున్నాను వీడియో తీసుకొని. మా మమ్మీ అయితే ఇక్కడ కూర్చున్నారు. తనకైతే కొంచెం ఫీవర్గా ఉంది. చూడండి ఇక్కడైతే వీళ్ళైతే కార్ గేమ్స్, బైక్ గేమ్స్ ఇవన్నీ అయితే ఆడుతున్నారు వీళ్ళు పిల్లలైతే. చూడండి అక్కడ కూడా ఆడేది మా వాళ్ళే. మా అబ్బాయి అయితే చూడండి ఎలా ఆడుతున్నాడో కార్ గేమ్. చాలా బాగా ఇష్టం అండి గేమ్స్ అంటే. మా అబ్బాయికి చాలా బాగా ఆడతాడు గేమ్స్. చూడండి మా వాళ్ళైతే మళ్ళీ ఒకసారి అయితే హాయ్ చెప్తున్నారు ప్రేక్షకులకు. మీరు కూడా ఒక్కసారి హాయ్ చెప్పండి. ఇంకెళ్ళే ముందు హాయ్ బాయ్లు అన్నీ చెప్పేస్తున్నారు చూడండి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఏంబి మాల్కి మంచిగా శారీస్ అయితే వేసుకొని వెళ్ళాము. చూడండి మా అబ్బాయి ఆడుకొని బయటికి వెళ్తున్నాడు ఇలాగా. నేనైతే బెలూన్ తీసుకొని అయితే వెళ్తున్నాను. చూడండి ఇవన్నీ గేమ్సేనండి. ఇష్టం వచ్చిన గేమ్ అయితే ఆడుకోవచ్చు మనమైతే. పిల్లలతో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్. స్వీట్ పేరు ఏదో ఉందండి, మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఇదేం స్వీట్ అనేసి. పిల్లలు అడిగారులే కానీ మేమైతే కొనివ్వలేదు. మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ అదైతే అడిగారు. కాస్ట్ ఎక్కువ ఉందనేసి ఇంకా మనిషి ఒకటి రాదనేసి మేమైతే కొనలేదు అదైతే. చూడండి ఈ గేమ్ అయితే చాలా బాగుంటుంది. రౌండ్ 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 తిరుగుతూ ఉంటుంది. కానీ ఇదైతే స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ఎవరు లేరు కాబట్టి. ఇంకా పిల్లలు ఇష్టం వచ్చిన గేమ్స్ 2 కార్డ్స్ కదా, ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎక్కిన గేమ్లే ఎక్కడము, ఆడిన గేమ్లే ఆడడం అలా కూడా చేస్తున్నారు కొన్నిసార్లు. చూడండి ఇది రాకెట్లా ఉందండి, పైకి వెళ్తుందేమో. చూడండి ఈ గేమ్ అయితే ఇలాగ ఆడాలి ఫ్రెండ్స్. పిల్లలు ఎలా ఆడుతున్నారో అలాగే ఆడాలి. సేమ్ అటు ఇటు తగులుతున్నా ఇలాగా ఆడుకోవాలి. అందులో లోపల పడిపోవాలనుకుంటే ఈ గేమ్ అయితే. చూడండి మేమైతే మళ్ళీ టైం దగ్గరికే వచ్చాము ఈ గేమ్ ఆడదామనేసి. అయినా కూడా కుదరట్లేదు మనకి ఆడడం. ఇంకో గేమ్ ఉంది ఫ్రెండ్స్, అదైతే ఇలా పెడతారు, కళ్ళు మూసుకొని స్పెడ్స్ పెడతారు. మనమైతే కళ్ళు మూసుకొని ఉండాలి. ఇంకైతే కదులుతూ ఉంటుంది, చాలా భయం అవుతుంది. ఆ గేమ్ అయితే నేను తీయలేదు వీడియో, మర్చిపోయాను. అదైతే చాలా బాగుంటుంది, భయపడతారు ఫ్రెండ్స్. ఇంకోటైతే డెవిల్ది కూడా ఉంది, లోపలికి వెళ్ళాలి టికెట్ తీసుకొని మనము. అదైతే లోపలైతే ఇంకా మనసులే ఉంటారులే కానీ భయపెడతారు ఫ్రెండ్స్. మనమైతే డబ్బులు కట్టి మరీ భయపడాల్సి వస్తుంది ఆ గేమ్లోకి వెళ్తే. అదైతే షార్ట్ వీడియో తీశాను, ఫుల్ వీడియో అయితే తీయలేదు. ఆ గేమ్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఆ గేమ్ కూడా ఆడాలనుకుంటే ఆడవచ్చు. అక్కడ బయట రాసి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరన్నా భయపడే వాళ్ళు ఉంటే అందులోకి వెళ్ళకూడదు అనేసి రాసి అయితే ఉంటుంది. భయపడిన వాళ్ళైతే వెళ్ళొచ్చు, వెళ్ళేసి గేమ్ అయితే ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు, షాపింగ్ వీడియోలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇంకైతే చూడండి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వెళ్తే మనమైతే. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా అన్ని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు మనమైతే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు ఏఎంబి మాల్కి ఫ్యామిలీతోటి. చూడండి పిల్లలైతే గుర్రం ఎక్కేసి మనకైతే హాయ్ కూడా చెప్తారు. ఈ పిల్లలైతే చూడండి బాగా నవ్వుతున్నారు. స్లోగా తిరుగుతుంది కాబట్టి, చిన్న పిల్లలు కాబట్టి అంతగా ఏమీ భయపడట్లేదు. ఈవినింగ్ వచ్చిన తర్వాత అయితే మేము ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము అందరం కలిసి. మనసుకో ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొని బర్త్డే సెలబ్రేషన్లు అయితే ఎండ్ చేసాము ఫ్రెండ్స్. కేక్ కటింగ్ వీడియో అయితే తర్వాత వస్తుంది, తప్పకుండా చూడండి. ఒక లైక్ కూడా వేసుకోండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, చాలా బాగుంటుంది. వీడియోస్ అన్నీ పెడతాను ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రైడ్ రైస్ కూడా చాలా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. పిల్లలు కూడా అలసిపోయారు. ఇంకా ఫ్రైడ్ రైస్ తినేసి మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరాము. కేక్ కటింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత అయితే
బర్త్డే అయితే మేమైతే ఇలాగ ఎంజాయ్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.